అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే బావ్ కుసుబా. నార్త్ ఇండియాలో చేసుకునే స్పైసీ స్నాక్ ఐటమ్ ఇది. దహీతో సర్వ్ చేసుకుంటారు. ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అర కేజీ, పచ్చిశనగపప్పు పావు కేజీ, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం 100 గ్రాములు, వెల్లుల్లిపాయ పెద్దది 1 ఒలిచిపెట్టుకోవాలి, మిరియాలు 25, నల్ల యాలకులు 2, పచ్చిమిర్చి 3, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, మజ్జిగ 2 కప్పులు. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా పచ్చిశనగపప్పుని మినపప్పుని 2 గంటలు నానబెట్టుకోవాలి. గోధుమ పిండితో పిండి కలుపుకొని పెట్టుకోవాలి. అది ఎలాగో తర్వాత చూద్దాం. కొద్దిగా గోధుమ పిండి అద్దుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని నానిన పచ్చిశనగపప్పుని మినపప్పుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేయాలి. ఇది 2 గంటల పాటు నానితే సరిపోతుంది. ఈ విధంగా కోర్సుగా వచ్చేలాగా గ్రైండ్ చేయాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయలు వేయాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా అందులో వేయాలి. అందులోనే మిరియాలు వేయండి. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమంలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత సోంపు వేసి వేయించాలి. అందులోనే జీలకర్ర వేయాలి. అలాగే ధనియాలు కూడా వేయాలి. సోంపు ఎక్కువగా, ధనియాలు జీలకర్ర తక్కువగా తీసుకొని వేపుకోవాలి. 3 నిమిషాలు డ్రై ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేగిన దినుసులు వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు వేయకుండా తగు మాత్రం ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది స్టఫింగ్ అన్నమాట. ఇప్పుడు పిండి ముద్ద ఎలా కలపాలో చూద్దాం. వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసి కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. కాకపోతే లూజ్గా కాకూడదు, కొద్దిగా గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే ఈ చపాతీల మధ్యలో స్టఫింగ్ పెట్టుకుంటాము. చూసారు కదా, ఈ విధంగా కాస్త మందంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో 3 వంతుల వరకు నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేయాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఉండలుగా చుట్టుకోవాలి. చిన్న జామకాయ సైజ్ అంతా ఉండలు చుట్టుకోండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పిండి అద్దుకుంటూ చిన్న సైజులో చపాతీలు చేసుకోవాలి. కాస్త మందంగానే చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పిండి అద్దుకుంటూ కాస్త మందంలో చపాతీలు చేసుకోండి. చూసారు కదా, ఈ మందంలో చపాతీ చేయాలి. అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద పెట్టి స్టఫింగ్ తయారు చేసుకోవాలి. దానికి సరిపడినంత స్టఫింగ్ పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని సైడ్స్ అంతా నీటితో అద్దుకుంటే బాగా అతుక్కుంటుంది. దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇవి కజ్జికాయల మాదిరిగా చేసుకుంటాము. ఈ ఎడ్జెస్ అంతా వాటర్ రాస్తే ఈ చపాతీకి అంచులు మొత్తం నీటితో తడిపాం కాబట్టి బాగా అతుక్కుంటాయి. ఈ విధంగా బాగా అతుక్కున్న తర్వాత క్లోజ్ చేసి కొద్దిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు తయారు చేసుకోవాలి. కాస్త మందంగా చపాతీ చేసుకొని దాని మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి.
మరీ పలుచగా చేస్తే ఇది నీళ్ళలో ఉడుకుతుంది, అప్పుడు విడిపోతాయి. ఇదే విధంగా అన్ని చపాతీలు తయారు చేసుకోవాలి. అందులో తగినంత స్టఫింగ్ పెట్టుకొని అంచుల చుట్టూరా వాటర్తో రాస్తే అవి బాగా అతుక్కుంటాయి. ఈ విధంగా చుట్టూ నీటితో తడి చేసి క్లోజ్ చేయాలి. మనం ఏ విధంగా అయితే కజ్జికాయలు చేసుకుంటామో అలా చేయాలి. కొద్దిగా ప్రెస్ చేసి మధ్యలో ఒక్కసారి నొక్కి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఉడికించుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇలా మీకు కావాల్సిన అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. నీళ్లు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన నీటిలో తయారు చేసి పెట్టుకున్న బావుకుస్బాలు వేయాలి. నీటిలో వేసి 20 నుండి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు అవి బాగా ఉడుకుతాయి. కొద్దిగా నూనె వేసాం కాబట్టి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. మధ్యలో ఒకసారి చెక్క గరిటె పెట్టి అడుగు అంటుకుందో లేదో చూడాలి. అంతేగాని అదే పనిగా డిస్టర్బ్ చేయకూడదు. అలా చేస్తే ఇవి విడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికిన బావుకుస్బాని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. వీటిని 10 నిమిషాలు గాలిలో చల్లారబెట్టాలి. చల్లారిన బావుకుస్బాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించాం కాబట్టి లోపల స్టఫింగ్ కూడా బాగా ఉడుకుతుంది. చూసారు కదా ఎంత బాగా బావుకుస్బాలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి వేయించాలి. అలాగే తాలింపు దినుసులు వేసి చిటపట్లాడేంత వరకు వేపాలి. అందులో కరివేపాకు వేయండి. అది వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బావుకుస్బా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. కడాయికి సరిపడినన్ని ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే బావుకుస్బా కాస్త కష్టపడినా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా కడాయికి సరిపడినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. చెక్క గరిటెతో తిప్పుతూ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు దాదాపు 5 మినిట్స్ వరకు వేపుకోవాలి. జాగ్రత్తగా రెండో వైపు తిప్పాలి. చూసారు కదా ఒకవైపు మెల్లగా బ్రౌన్ కలర్లోకి మారుతుంది, అప్పుడు రెండో వైపు కూడా తిప్పి వేపుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా వేగిన బావుకుస్బాల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి తినడానికి రెడీగా ఉన్నాయి. ఈ బావుకుస్బాల్ని స్పైసీగా ఉన్న బటర్ మిల్క్తో తీసుకుంటారు. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేసి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి. అలాగే అందులో జీలకర్ర వేయాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి 1-2 నిమిషాలు వేపాలి. ఇందులో మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసి తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఈ మజ్జిగ చల్లారిన తర్వాత బావుకుస్బాల్తో సర్వ్ చేసుకోవాలి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్టుగా బావుకుస్బాల్ని మజ్జిగలో ముంచి తినొచ్చు, లేదా స్పైసీ బటర్ మిల్క్లో 5 నిమిషాలు నానబెట్టుకొని స్పూన్తో తీసుకొని తినొచ్చు. ఎంత రుచిగా ఉండే స్పెషల్ రెసిపీ బావుకుస్బా రెడీ అయిపోయింది. స్పైసీగా ఉండే బటర్ మిల్క్తో సర్వ్ చేసుకోండి. రుచికరమైన నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కాస్త కష్టమైన రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ బావుకుస్బా తయారు చేయడానికి కాస్త టైం పట్టినా తినడానికి మాత్రం ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే స్పైసీ బటర్ మిల్క్ అంటే మజ్జిగతో సర్వ్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ కూడా అవుతుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం athamativi.com చూడగలరు. ధన్యవాదములు.